హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏరస్ అకాడమీ. దిస్ ఈజ్ రాజు చెరుకూరి. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ నిర్వహించబోయే గ్రూప్ 2 పరీక్ష మరొకసారి పోస్ట్పోన్ కానుందా లేదా ఆగస్టు 7-8 తేదీలో ప్రకటించిన తేదీకే పరీక్ష జరగనుందా అనేది చాలామంది విద్యార్థులు కన్ఫ్యూజన్లోకి వెళ్ళారు. చాలామంది విద్యార్థులు కూడా మాకు కామెంట్లలో తర్వాత ఫోన్లు చేసి మరీ అడుగుతున్నారు, ఏంటి సార్ అసలు గ్రూప్ 2 పరీక్ష జరుగుతుందా లేదా, ఈ గ్రూప్ 2 పరీక్ష జరగాలనంటే ఈ కండిషన్స్ ఏమున్నాయి, జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని చాలామంది అడిగితే ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. సో ఇక్కడ మనం కనుక కొన్ని పాసిబిలిటీస్ తీసుకుంటే గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలను ఆలోచన చేసి గతంలో ఏదైతే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చినప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అప్పటికే గ్రూప్ 1 పరీక్ష రద్దవడము, పేపర్ లీకేజ్ అవ్వడము, అలాంటి పరిస్థితులలో ఎందుకు మరి గ్రూప్ 2 పరీక్ష పెట్టి బదలాం కావాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పోస్ట్పోన్ చేసింది. మరి నవంబర్లో ఉన్నప్పుడు నవంబర్లో అప్లికేషన్ ఇచ్చినప్పుడు అప్పటికి తెలంగాణలో ఎన్నికల కోడ్ వచ్చింది, అప్పటికి నామినేషన్స్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ డిస్టర్బెన్స్లో ఎగ్జామ్ పెట్టలేమని టీఎస్పీఎస్సీ దాన్ని జనవరికి పోస్ట్పోన్ చేసింది. జనవరిలో అప్పటికే నవంబర్లో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్షకి పేపర్ లీకేజ్ అవ్వడము, దాని పరిణామమే ఈరోజు గ్రూప్ 2 అనేది పోస్ట్పోనింగ్కి వచ్చింది. మరి ఈ ప్రభుత్వం రాగానే గ్రూప్ 2 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది. ఎవరైతే గతంలో అప్లికేషన్ చేశారో వారికి మాత్రమే అవకాశం కల్పిస్తూ ఇప్పుడు కొత్తగా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా పోస్టుల పెంపులో కూడా ఎలాంటి ఆలోచన లేకుండా ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ వేసింది. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, మీరు కూడా అంటే ఇది నేను చెప్పేది కేవలం ఒక విశ్లేషణ చేసి మనకున్న ఇన్ఫర్మేషన్ సోర్స్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. ఇదే అథెంటికేషన్ కాదు. ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుందని నేను చెప్పట్లేదు, పోస్ట్పోన్ అవ్వదని నేను చెప్పట్లేదు. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీస్. కాబట్టి మీరు ఆ పాసిబిలిటీస్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ఇంకా ప్రిపరేషన్ని మీరు కొనసాగించండి. ఎందుకనంటే మళ్ళీ రేపు సార్ మీరు పోస్ట్పోన్ అవుతుంది అన్నారు కదా అని అంటే నేను పోస్ట్పోన్ అవుతాను నేను వ్యక్తిగతంగా చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే కొద్దిమంది విశ్లేషకుల నుంచి మనకు వచ్చిన సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి నేను మీకు ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 వేకెన్సీ పెరుగుతాయా లేదా. సో ఇది దాదాపుగా జనవరి ఫిబ్రవరి నుంచి నిరుద్యోగులు, తర్వాత స్టూడెంట్స్, ఇంకా చాలామంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కూడా ఉద్యోగాల పెంపు కోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలుసు, ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది, ప్రభుత్వం కూడా ఆలోచనలోనే ఉంది. డెఫినెట్గా ఈ యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఉద్యోగ పోస్టులను పెంచాలనేటువంటి ఆలోచన కూడా చేసినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ప్రస్తుతానికైతే వాళ్ళు ఎలాంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు లేదు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టీఎస్పీఎస్సీ ఒక స్వచ్ఛంద వ్యవస్థ. సో టీఎస్పీఎస్సీలో గవర్నమెంట్ జోక్యం ఉండదు. టీఎస్పీఎస్సీకి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అధికారాలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ అక్కడ ఉన్నటువంటి సభ్యులు కానీ వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు టీఎస్పీఎస్సీ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఇండిపెండెంట్గా వాళ్ళు ఉంటారు కాబట్టి వారు తీసుకునే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ వేకెన్సీ పెరుగుతాయా అంటే వేకెన్సీ పెరగవచ్చు, ఒక 500 వరకు వేకెన్సీ పెరగవచ్చు. లేదా ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు డిసెంబర్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి ఆ డిసెంబర్లోనే మిగతా 500-600 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ కూడా జాబ్ క్యాలెండర్లో వేయవచ్చు. అలాంటి అవకాశం కూడా ఉంది. మరి మనము దేనిని ఆలోచన చేయాలి, దేన్ని మనము కన్సిడర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఆలోచన చేయాలి. సో పరీక్ష మరోసారి వాయిదా పడనుందా అంటే పడుతుంది అని మనం గ్యారంటీ చెప్పలేము. కానీ పడడానికి ఒకవేళ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడానికి దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఏంటి అవకాశాలు, ఎందుకోసం మరి పరీక్ష పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది అని మనం చూస్తే ఇక్కడ చూడండి, మనం క్లియర్గా చూస్తే ఇక్కడ చూడండి నిరుద్యోగుల యొక్క డిమాండ్స్
ఏమున్నాయి నిరుద్యోగుల డిమాండ్స్ అని అంటే, నిరుద్యోగులు గ్రూప్ 2లో ఉద్యోగ పోస్టులను పెంచమని ఒకటి ఉంది, కొత్త వారికి అవకాశం కల్పించాలి అనేది కూడా ఒక డిమాండ్గా ఉంది. సో ఈ డిమాండ్స్ని ఒకవేళ కనుక నిరుద్యోగులు కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే వీరికి నిరుద్యోగ జేఏసీలు కావచ్చు, ఇలాంటి వారు చాలామంది డిమాండ్లు చేస్తూ ఉన్నారు. ఈ డిమాండ్స్ కూడా గవర్నమెంట్ దృష్టిలో ఉన్నాయనేది కూడా మనకున్నటువంటి సోర్స్. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని బేరీజ్ వేసుకొని కూడా ఒకవేళ గవర్నమెంట్ ఆలోచించవచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నిరుద్యోగులు కానీ, నిరుద్యోగ జేఏసీలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, లేకపోతే ఈ ఉద్యోగ ఆస్పిరెంట్స్ ఉన్నటువంటి వారు కానీ రేపు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకలు చేయొచ్చు, లేకపోతే ఈ ఉద్యోగ నోటిఫికేషన్లో కొత్త వారికి అవకాశం ఇవ్వండి అని మళ్ళీ గడబిడి జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ అవకాశాలను వాటన్నిటిని కూడా ప్రభుత్వము ఆలోచన చేస్తుందనేది ఇన్ఫర్మేషన్ ఉంది. సో గవర్నమెంట్ కూడా డెఫినెట్గా దీని మీద ఒక డిసిషన్ తీసుకుంటుందనేది కూడా మనకున్నటువంటి సోర్స్. సో అలాగే మరి ఇప్పుడు ఎలక్షన్ ప్రకటనలు ఉన్నాయి. సో ఇప్పటికే మొన్న ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎంపీ ఎలక్షన్స్ జరిగిపోయినా ఇంకా ఎలక్షన్ కోడ్లోనే ఉన్నాం. మనం జూన్ 6 వరకు కూడా ఎలక్షన్ కోడ్ కంటిన్యూషన్ ఉంది. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో పూర్తిగా నిరుద్యోగులు, ఉద్యోగులు వీరే ఎక్కువగా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచన చేస్తే డెఫినెట్గా ఇప్పుడు దాదాపుగా ఒక 6 నుంచి 7 ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కంటిన్యూస్గా మనకి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు జూను, జూలైలో ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఈ కొత్త వారికి అవకాశం కల్పించాలనేది మెయిన్గా డిమాండ్ ఉంది. సో అదేవిధంగా ఈ ఉద్యోగ ప్రకటనల పోస్టులు పెంచాలని ఇప్పుడు ఆగస్టు 7, 8 తేదీలలో ఆల్రెడీ ప్రకటించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో మరి ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారా అనంటే 70% అవకాశం చేస్తారని ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ దాని మీద కావాల్సినటువంటి కసరత్తు చేశారు. టీఎస్పీఎస్సీ కూడా చాలా జాగ్రత్తగా గతంలో జరిగినట్టు పేపర్ లీకేజ్ జరగకుండా చాలా జాగ్రత్తతో గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా గవర్నమెంట్ కూడా వారిని చాలాసార్లు మాట్లాడినట్లు కూడా మనకు సమాచారం వచ్చింది. సో గతంలో కూడా మనం మాట్లాడుకున్నట్టు రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారు అని అంటే ఆగస్టులోనే, జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, ఆగస్టు లోపే మనకి సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి అనేది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మళ్ళీ కూడా ఎలక్షన్ కోడ్ రాబోతుంది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉంటుందో అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి సర్పంచ్కి గ్రామ సచివాలయ ఎన్నికలు కాబట్టి మరి సర్పంచ్ ఎన్నికలు కూడా ఆగస్టులో, జూలైలో ఉంటే మరి మనకు ఆగస్టు 7, 8కి ఎగ్జామ్ ఎలా జరుగుతుంది సార్ అని కూడా మీరు డౌట్ రావచ్చు. కానీ టీఎస్పీఎస్సీ అనేది నిర్వహించాలనుకుంటే నిర్వహించే అవకాశం ఉంది. ఎందుకనంటే టీఎస్పీఎస్సీ ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చింది, డేట్లను ఇచ్చింది. కాబట్టి వారు ఖచ్చితంగా నిర్వహించాలనుకుంటే నిర్వహించే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది. ఏంటి అని అంటే వీళ్ళకు గవర్నెన్స్ కూడా సపోర్ట్ ఉండాలి, వీరికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఉండాలి, వీరికి ఉద్యోగము ఏదైతే పరీక్ష తేదీలు ఉన్నాయో 7, 8 తేదీలలో కనుక వీరు ఉద్యోగం పరీక్షను నిబంధనలను ఉల్లంఘించకుండా కండక్ట్ చేయడానికి మరి ఉద్యోగ సెంటర్స్ కూడా వీరికి ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఒక 2 రోజులు వీరికి గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. కాబట్టి ఒకవేళ 7, 8 తేదీలలోనే ఎలక్షన్స్ ఉండబోతే, ఒకవేళ సర్పంచ్కి సంబంధించి నామినేషన్స్ ఉండబోతే, ప్రతి గ్రామంలో అలాంటిది జరిగితే కూడా ఒకవేళ అన్ని చోట్ల జిల్లాల వారీగా ఉద్యోగం పరీక్షల కేంద్రాలు ఉండాలి కాబట్టి మరి చాలా ప్రాబ్లమేటిక్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒక పాసిబిలిటీ ఉంది, ఎగ్జామ్ జరగకపోవడానికి, జరగడానికి కూడా. అదేవిధంగా మనము నెక్స్ట్ చూస్తే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా మనకు దగ్గరలోనే ఉన్నాయి. చూడండి, ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను కూడా అనౌన్స్ చేస్తే 2 నెలలు ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అంటే దాదాపుగా ఈ 2024 అనేది పూర్తిగా మనకు ఎలక్షన్ కోడ్ ఇయర్గా మారిపోయింది. కాబట్టి ఎలక్షన్ కోడ్స్ ఉన్నాయని మీరు చదవకుండా మీరు ఒకవేళ డిలే చేస్తే మీకే నష్టం జరుగుతుంది. ఎందుకనంటే గవర్నమెంటు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు క్యాన్సల్, అంటే క్యాన్సల్ కాదు, పోస్ట్పోన్ చేసే అవకాశం ఉందనేది మాత్రమే మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఒకవేళ పోస్టులు పెంచితే మనకు 1200 నుంచి 1300 అయ్యే పోస్టులు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మరి పోస్టులు పెంచి ఆగస్టులోనే ఎగ్జామ్ పెట్టాలి అని అనుకుంటే కనుక మరి జూలైలో అప్లికేషన్స్ ఇస్తే మనకు నోటిఫికేషన్ ఉంటుంది,
సో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంటుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి, మళ్ళీ ఈ నోటిఫికేషన్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, అంతా గజిబిజి ఉంటుంది. కాబట్టి మళ్ళీ తప్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నిర్ణయం గవర్నమెంట్ తీసుకోదు అనేది కూడా మనకు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది కేవలము మీకు నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ట్రూ కాదు, ఇది అథెంటికేషన్ కాదు. ఇది కేవలం మేము తెలుసుకొని మీకు కొన్ని విషయాలను తెలియజేయాలి. దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా ప్రిపరేషన్ని కొనసాగిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. కానీ ఇది నిజం కాదు, ఇదే జరుగుతుందనేది మాత్రం కానే కాదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేదా మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈ వీడియోలో గ్రూప్ 2 పోస్ట్ పోన్ అవుతుందని సార్ మీరు ఏదో ప్రాపగండా చేస్తున్నారని మీరు అనుకోవద్దు. అవ్వడానికి ఛాన్స్ ఉందనేటువంటి అంశాన్ని మాత్రమే నేను మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, వేకెన్సీస్ పెంచకుండా ప్రస్తుతం ఉన్న తేదీలలోనే ఎగ్జామ్ కొనసాగించే అవకాశం కూడా టీఎస్పీఎస్సీ ఆలోచనలో ఉంది. కాబట్టి ఇంకా మనము ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే బేసికల్గా స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరంలో జరగబోతున్నాయి. కాబట్టి ఇవి ఉన్నాయి. ఈ కండిషన్స్లో మనం ఒకటి చెప్పొచ్చు. ఏంటి ఆ కండిషన్స్ అంటే, కొత్త వారికి అవకాశం ఇవ్వాలనుకున్నా, పోస్టులు పెంచాలనుకున్నా ఎగ్జామ్ను డిసెంబర్లో జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వమే కనుక నిరుద్యోగుల పక్షపాతం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి నిజంగా ఈ నిరుద్యోగులకు పోస్టులు పెంచాలి, ఈ నిరుద్యోగులకి మళ్ళీ గ్రూప్ 2 నోటిఫికేషను అప్లికేషన్ చేసుకోవడానికి కొత్త వారికి కూడా అవకాశం కల్పించాలని కనుక ఒకవేళ ప్రభుత్వం ఆలోచన చేస్తే, టీఎస్పీఎస్కి సూచన చేస్తే అప్పుడు మాత్రమే గ్రూప్ 2 పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్లో జరిగే అవకాశం ఉంటుంది. లేదా ఆగస్టులో 7-8 తేదీలలో కంటిన్యూస్గా అదేవిధంగా ఏదో తేదీలు ప్రకటించిన దాంట్లోనే ఎగ్జామ్ జరిగే అవకాశం కూడా ఉంది, లేకపోలేదు. కాబట్టి మీరు దీన్ని చాలా సీరియస్గా ఆలోచించాలి. ఇంకా మీరు గ్రూప్ 2కు సంబంధించి సిలబస్ గురించి కానీ కన్ఫ్యూజన్లో ఉండొద్దు. చాలా తక్కువ సమయం ఉంది. కాబట్టి ఆగస్టు అనేది చాలా దూరం లేదు, ఆల్రెడీ మే కాబోతుంది. సో జూన్ 6 వరకు కూడా మనకు ఎలక్షన్ కోడే ఉంది. అంటే జూలై 1 నెల మాత్రమే మనకు ఫ్రీగా ఉంటుంది. ఆ జూలైలో మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రానుంది. కాబట్టి డెఫినెట్గా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వరకు, ఒకవేళ నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీరు అడిగినట్లయితే మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాయండి. నా వ్యక్తిగత అభిప్రాయం, నేను అనుకుంటున్నది మాత్రం ఒకవేళ ఆగస్టులో జరగాల్సిన 7-8 తేదీలో జరగాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్కి పోస్ట్ పోన్ చేస్తారని మాత్రం నేను భావిస్తున్నాను. అది నా భావన మాత్రమే, నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కాబట్టి మీరు దాన్ని సీరియస్గా తీసుకొని చదవండి. పోస్ట్ పోన్ అవుతుందనో పోస్ట్ పోన్ అవ్వదనో ఆశలు పెట్టుకొని మీరు చదవకుండా ఉంటే మాత్రం అది మీకే నష్టం. అది మాకు కానీ ప్రభుత్వాలకు కానీ ఎవరికి నష్టం కాదు. కేవలం నిరుద్యోగులకు మాత్రమే నష్టం జరుగుతుంది. నిరుద్యోగులు రేపు మళ్ళీ నోటిఫికేషన్ రాలేదని రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు రాలేదని ఆవేదనతో బాధపడాల్సినటువంటి పరిస్థితుల నుంచి మనం దూరంగా ఉండాలి అని అంటే డెఫినెట్గా మీరు ఈ యొక్క నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఈ యొక్క ఒక్క అవకాశం ఏంటి అంటే కొత్త వారికి అవకాశం కల్పించాలి. రెండోది, ఉద్యోగ ప్రకటనలో పోస్టులను 1200 నుంచి 1300 వరకు పెంచాలి. ఈ రెండు కనుక చేస్తే గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఎంతోమంది నిరుద్యోగులకి, ఎంతోమంది డిమాండ్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ కూడా ఒక సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది. వారు చాలా హ్యాపీగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు డిలే చేయకుండా ఇక నుండే మీ యుద్ధం మొదలు పెట్టండి. ఇక ఇప్పటి వరకు ఏరోస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనము ఏరోస్ అకాడమీ ఎడ్యుకేషన్ యాప్ని తీసుకొచ్చాము. మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏరోస్ అకాడమీ అని టైప్ చేస్తే మన యాప్ వస్తుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే గ్రూప్ 2కు గ్రూప్ 3కి సంబంధించినటువంటి క్లాసులను కూడా మేము మీకు అందుబాటులో తీసుకొచ్చాము.